షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి రోజులాగా హడావిడి లేదు. అక్కడే రిషి ఉన్న తన కో-యాక్టర్ని అడిగాడు, ఏమైంది ఇవాళ? ఇంకా షూటింగ్ అవ్వలేదేంటి అని. వాళ్ళలో ఒకతను నిన్న నైట్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య ఏదో గొడవ అయిందంట. దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళడంతో ఇవాళ షూటింగ్ ఆపేశారు. మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు రిషి. అవునా, మరి వాళ్ళెవరూ రాలేదా అని అడిగాడు. లేదు రిషి, మేబీ ఆ డైరెక్టర్ని మారుస్తారేమో అనుకుంటున్నారు రిషి. అయ్యో, అతను టాలెంటెడ్ డైరెక్టర్ కదా, మళ్ళీ వేరే వాళ్ళంటే కష్టమేమో అన్నాడు. ఈలోపు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి అక్కడున్న యాక్టర్స్తో, చూడండి, మీకు వచ్చిన భయమేం లేదు, కాకపోతే డైరెక్టర్ని తీసేసాం. కొత్త డైరెక్టర్ వచ్చే వరకు టైం పడుతుంది. అందాక షూటింగ్ ఉండదు. షూటింగ్ మొదలయ్యే ముందు మీకు ఫోన్ చేస్తాం అన్నాడు రిషి. అదేంటి సార్, ఆయన ఎందుకు తీశారు? మొదటి సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు అందరికీ తెలుసు. అలాంటి ఆయన్ని అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్ వచ్చి, ఏమయ్యా రిషి, ఇంతమంది ఉన్నారు, ఎవరు ఏమీ అడగట్లేదు, నీకెందుకయ్యా ఆయన మీద అంత ఇది అన్నాడు రిషి. మరి నెల రోజులుగా ఆయనతో జర్నీ చేస్తున్నా, ఆ మాత్రం కట్టేసి లేకపోతే ఎలా అండి అని అడిగాడు ఆయన. చూడు రిషిక్, నీకు ఇదే మొదటి సినిమా, ఆ మాత్రానికి నువ్వేదో స్టార్ హీరో లెవెల్లో మాకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వమాక, మండుద్ది. ఇంకోసారి వాడిని వెనకేసుకొస్తే నీ గురించి కూడా ఆలోచిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. రిషి కూడా ఫీల్ అయ్యాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అది చూసి రిషితో, రిషి, ఈ ఫీల్డ్కి నువ్వు కొత్త కదా, అందుకే అలా మాట్లాడావు. ఇంకెప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకు, ఎందుకంటే నీకు రెమ్యునరేషన్ ఇచ్చేది ఆయనే మరి అన్నాడు. తర్వాత అందరికీ చెక్స్ ఇచ్చి, ఇది నెల రోజులకి ఇస్తున్నాం, మా ఫోన్ రాగానే మళ్ళీ ఇక్కడికే రండి అనేసి వెళ్ళిపోయాడు. రిషి చెక్ తీసి చూశాడు, 50,000. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈవినింగ్ కృతి దగ్గరికి వెళ్ళాడు. కొంచెం సేపు తర్వాత కృతి వచ్చింది. రిషిని చూసి దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న డల్ అయ్యావు, పద అలా తిరుగుదాం అంది. రిషి నవ్వుతూ కార్ డోర్ తీశాడు. కృతి కారు ఎక్కుతుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించి వెనక్కి తిరిగి చూసింది. సుకృతి అంటే మీరే కదా అని అడిగాడు ఒకతను. ఎస్, అయితే ఈ బొకే మీకోసం అంటూ ఫ్రెషర్ రోజెస్ బొకే ఇచ్చాడు. టు ది మోస్ట్ టాలెంటెడ్ చెఫ్ అని ఉంది. కృతి, ఇదెవరిచ్చారు అని అడిగింది. అతను, మాకు మీ అడ్రస్ ఇచ్చి డెలివరీ చేయమని ఆర్డర్ వచ్చింది మేడం. ఫ్రమ్ అడ్రస్ అయితే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అని ఉంది అన్నాడు. కృతి, ఓకే థ్యాంక్ యూ అంది. కృతి కారెక్కగానే రిషి, ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. నాకైతే మంచి సినిమాకి వెళ్దామని ఉంది అంది కృతి. రిషి ఓకే అంటూ ఇద్దరు హిందీ మూవీకి వెళ్ళారు. అది అవగానే కృతి, రిషి, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి, అమ్మ నాన్న సూర్యని బీటెక్ జాయిన్ చేయించడానికి పిలాని వెళ్ళారు, అమ్మమ్మ కూడా లేదు, అక్క ఒక్కటే అనగానే రిషి, మీ ఆయన కూడా ఒక్కడే, నీ పాటికి నువ్వు 2 రోజులు ఉండి వెళ్ళావు, నాకైతే నిద్ర లేదు ఆ రోజు నుంచి, నువ్వేమో మీ నాన్నకి చెప్పి నా దగ్గరికి రావే అంటే మంచి టైము అంటావు అనగానే సుప్రజ నుండి కాల్ వచ్చింది కృతికి. చెల్లి, రేపు అర్జెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి, రావడం కుదరదు, నువ్వు జాగ్రత్తగా పడుకో అని. కృతి ఆ మాట చెప్పగానే రిషి, అయితే పద మన ఇంటికి వెళ్దాం, చాణక్యని ఎగిరి తంత అంటూ చాణక్యకి ఫోన్ చేశాడు. చాణక్య విషయం విని, సరే బాబు, ఏం చేస్తాం, మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాడు. రిషి ఫోన్ పెట్టేసి కృతితో, చిన్ను, ఇదంతా ఏంటి, మన ఇంట్లో మనం కలుసుకోవడానికి ఇంతమందిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది, అంతా నీ వల్లే అన్నాడు. రిషి ఫేస్ సీరియస్గా ఉండడం చూసి, నీకు ఈ మధ్య నా మీద కోపం పెరిగింది రిషి, అంతేలే, నీకు కావాల్సింది తీసుకుని ఇప్పుడు పెళ్ళామేగా, ఎన్నన్నా పడే ఉంటుంది అని ధీమా అంది కృతి. రిషి కారాపి, ఏంటి, నాకు కావాల్సింది తీసుకున్నానా, 2 రోజులకే కర్మ అని తల కొట్టుకుని కార్ దిగి అక్కడ మల్లెపూలు కనపడితే కొన్నాడు. కృతి, దీనికేం తక్కువ లేదు అంది. రిషి, అలా అంటావంటే, మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం, అసలు ఎక్కువే ఉండాలి అంటూ కన్ను కొట్టి కారు స్పీడ్ పెంచాడు. ఇంట్లోకి వెళ్ళగానే కృతి ముందు స్నానం చేసి చపాతి పన్నీర్ కర్రీ చేసింది. రిషి టీవీ చూస్తూ ఉంటే తినిపించింది. రిషి, నీకు ఎలా తెలుస్తాయి బుడ్డోడా నాకు తినిపించాలని అని అడిగాడు. కృతి, 8 సంవత్సరాల నుండి చూస్తున్నా, నీ మనసులో ఏముందో చెప్పగలను అంది. రిషి, నాకేనా, మీ ఇంట్లో వాళ్ళు, నీ కొలీగ్స్ వాళ్ళ గురించి కూడా చెప్పగలవా అని అడిగాడు.
కృతి. బాబు బంగారం, నాకు అంత సీన్ లేదు. నేను నిన్ను ఇష్టపడ్డా కాబట్టి నీ మనసులో మాట చెప్పగలను అంది. రిషి తినడం పూర్తయ్యాక సరేనే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానో చెప్పు అని అడిగాడు కృతి. అయితే నా కళ్ళలోకి చూడు అంది రిషి. కృతి కళ్ళలోకి చూశాడు రిషి. నీకన్నా ముందు నీ కళ్ళు నవ్వుతాయి. నీ కళ్ళ కన్నా ముందు నీ మనసు నా ఉనికిని కనపడుతుంది. నీ హృదయం పదే పదే నన్నే తలుచుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే ఈ క్షణం మాత్రం తొందరగా బెడ్రూమ్లోకి వెళ్ళి మా బుడ్డోడి నడుంతో ఆడుకొని నడుం చుట్టూ చేయేసి పబ్బోవాలనిపిస్తుంది అంది. రిషి నోరు తెరిచి చూసి అంత కరెక్ట్గా ఎలా చెప్పావే అని అడిగాడు కృతి. ఏమనుకున్నావు చెఫ్ కృతి ఇక్కడ అని కాలర్ ఎగరేసింది రిషి. అవునే, ఆ బొకే ఏది అని అడిగాడు కృతి. కారులోనే పెట్టాను అనగానే రిషి ఏ అని అడిగాడు కృతి. అది ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలీదు, నాకు అలా చేస్తే నచ్చదు, అందుకే కారులో వదిలేశాను అంది రిషి. సరే కళ్ళు మూసుకో అన్నాడు కృతి. నువ్వేమీ చిలిపి పనులు చేయకూడదు అంది రిషి. వసే, నాకెప్పుడు అదే పనా, ముందు కళ్ళు ముయ్యహే అన్నాడు కృతి. కళ్ళు ముయ్యగానే తన మెడకి ఏదో వేశాడు. కృతిని అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు తెలుగు అన్నాడు. తన మెడలో గోల్డ్ చైన్ అని ఉన్న పెండెంట్ కృతి. వావ్ సూపర్, భలే ఉంది అంది కృతి. రిషి చెవి పట్టుకుని అంటే నీకు ఇచ్చిన 50,000 ఇలా ఖర్చు చేసేసావా అని అడిగింది. రిషి డల్ అయిపోయి బాల్కనీకి వెళ్ళి అక్కడున్న చెట్ల దగ్గర కూర్చున్నాడు. కృతి వచ్చి తన పక్కన కూర్చుని రిషి చేతిని తన చేతిలోకి తీసుకుని ఏంటి నాన్న ఎందుకంత డల్ అయ్యావు అని అడిగాడు. రిషి కృతి ఒళ్ళో పడుకొని ఆకాశంలోకి చూస్తూ నీకు మళ్ళీ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వగలనా అని అడిగాడు. కృతి రిషి తల నిమురుతూ ఎందుకలా అనుకుంటున్నావు, సినిమా ఆగిపోలేదు, కేవలం షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు అంతే, ఆ మాత్రానికి నువ్వు అంతలా డల్ అవడం నాకు నచ్చలేదు బంగారం అంది రిషి. నీకు తెలుసు కదరా, నేను ఈ నెల రోజులుగా ఎంత ఆనందంగా ఉన్నానో, నా లక్ష్యం దిశగా మొదటి అడుగు వేసా అనుకున్నా కానీ ఇలా కిందికి దిగి వస్తానని అనుకోలేదు అనగానే కృతి మాస్టారు 1 కాదు 10 అడుగులేసి కింద పడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది మళ్ళీ పైకి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఉంటే అసలు ఎన్నిసార్లు పడినా పైకి వెళ్ళాలని కొంతమంది వెళ్ళరు. మరి నువ్వు కాంప్రమైజ్ అయ్యి కిందనే ఉంటావో లేదా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు పైకి వెళ్తావో నీ ఇష్టం అంది రిషి. పైకి వెళ్ళాలని ఉంది కానీ ఈ నెల రోజులు ఎంత బాగా షూట్ చేశారు, అసలు వేరే డైరెక్టర్ ఎప్పుడు వస్తాడో, వచ్చినా చేసిన సీన్స్ ఉంచుతారో లేదో అన్నాడు కృతి. అలా ఎందుకు అనుకోవాలి, సరే కాసేపు నువ్వు అనుకున్నదే నిజమైతే దీనికోసం వెయిట్ చేయకుండా వేరే ఇంకేమైనా మూవీ కోసం ట్రై చెయ్యి అంది రిషి. అదే చేస్తా ఇంకా అన్నాడు కృతి. తన మెడలోని చైన్ని చూసుకుంటుంటే రిషి నచ్చిందా అని అడిగాడు కృతి. చాలా అంటే చాలా అంది రిషి. మరి నాకేమీ ఇవ్వవా అని అడిగాడు కృతి. రిషి జుట్టు లాగుతూ నీకెప్పుడు ఎందుకురా అంత ఇది అని అడిగింది రిషి. కృతి బుగ్గని గట్టిగా లాగి చెప్తా పద అన్నాడు కృతి. ఇక్కడ బాగుంది, ఈ మొక్కలు గాలి భలే నచ్చాయి, మీ ఓనర్స్ ఎప్పుడైనా ఈ ఫ్లాట్ అమ్మితే కొనేద్దాం అంది రిషి. ఇదెందుకు, నాకు డ్రీమ్ హౌస్ ఉంది, అలా కట్టుకుందాం అన్నాడు కృతి. నీకు తెలీదులే, నా మటుకు నాకు ఈ ఇల్లు అంటే చాలా ప్రీషియస్ అంది రిషి. ఓహో అలా వచ్చావా, చెప్పవే ఫస్ట్ నైట్ ఇక్కడ జరిగిందనా అన్నాడు కృతి. ఏం మాట్లాడలేదు. రిషిని పైకి లేపి తను లేచింది. లోపలికి వెళ్ళబోతుంటే రిషి తన 2 చేతులతో పైకి లేపి లోపలికి తీసుకెళ్ళాడు. బెడ్ మీద దించి కృతి పెదవులు అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత తన మీదకొచ్చాడు. అంతలో రిషి ఫోన్ రింగ్ అయింది. అదేమీ పట్టించుకోకుండా కృతి మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. కృతి ఫోన్ అంది రిషి. అబ్బా ఈ టైంలో ఎవరు, బొత్తిగా లోకజ్ఞానం లేని వాళ్ళు అయి ఉంటారు, అయినా తర్వాత చూస్తా అంటూ కృతి గడ్డం కొరికాడు. కృతి రిషి వెళ్ళి చూడు అంది. రిషి వెళ్ళేసరికి ఫోన్ ఆగిపోయింది. ఫోన్ తీసుకుని కృతి పక్కకొచ్చి పడుకొని నంబర్ చూశాడు. ఏదో కొత్త నంబర్లా ఉంది. కృతి ఎవరు అని అడిగింది రిషి. తెలియదురా అంటుంటే మళ్ళీ కాల్ వచ్చింది. ఆడ లేడీస్ వాయిస్. హలో రిష్విక్ అని వినపడి అవును మీరు, నేనే, నన్ను గుర్తుపట్టలేదా, ఓయ్ ఏ కథలు పడుతున్నావా రాంగ్ టైంలో కాల్ చేసి
హలో హలో, నీకో విషయం చెప్దామని ఫోన్ చేశా. అవసరం లేదు అంటూ కాల్ కట్ చేసి కృతిని తన వైపు తిప్పుకొని, ఎవరోరా, రాంగ్ నంబర్ అంటూ కృతి నడుం పట్టుకున్నాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. కృతి నవ్వుతుంటే, రిషి నువ్వు నవ్వకు అంటూ తన మీదకి లాక్కున్నాడు. కృతి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హలో రిషిక్, మాట్లాడుతుంటే కట్ చేయడం మేనర్స్ కాదు. మేనర్స్ గురించి నువ్వే చెప్పాలి. ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తారా? 11 గంటలకు ఫోన్ చేయకూడదా రిషి? రిషి ఏయ్, కొట్టానంటే ముక్కు పగిలిపోతుంది. రిషి ఏంటి రిషి, కాల్మీ రిషిక్ అన్నాడు. కృతి రిషి మీద నుంచి లేస్తుంటే తన చేత్తో గట్టిగా ఆపేశాడు. సరే రిషిక్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తే నీకెందుకే, ముందు విషయం చెప్పు. అది చెప్పాలంటే కొంచెం సేపు నువ్వు నాతో మాట్లాడాలి. రిషికి లాభం లేదనుకొని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. కృతి పర్లేదే, లేడీ ఫాలోయింగ్ అర్ధరాత్రి అంది. రిషి నాకు నువ్వు మిత్రగాడు, ఇంకెప్పుడైనా సుప్రజ తప్ప ఎవరూ చేయరు అనగానే కృతి తన చేతిని విడిపించుకుంటూ, ఏమో నేనేమైనా రోజు నీతో ఉంటున్నానా అని పక్కకు తిరిగి పడుకుంది. రిషి అబ్బా నమ్మవే, అదెవరో కూడా తెలియదు అన్నాడు. మరి తనకు నీ పేరు ఎలా తెలుసు, నీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? ఇది మరీ బాగుంది. ఆ అమ్మాయికి ఎలా తెలుసు, నాకెట్లా తెలుస్తుంది అంటూ కృతిని దగ్గరికి లాక్కున్నాడు. కృతి మోచేత్తో రిషి డొక్కలో ఒకటిచ్చి, ఆ అమ్మాయి ఎవరో, ఇంత అర్ధరాత్రి ఎందుకు చేసిందో చెప్పే వరకు నన్ను తాకావంటే బాగోదు అని లేచి హాల్లోకి వెళ్ళింది. రిషి అబ్బా, ఎవరి దొంగ మొహంది, మంచి మూడ్లో కాల్ చేసి అంతా చెడగొట్టింది, నా తింగరి డార్లింగ్ అలిగింది అంటూ హాల్లోకి వెళ్ళాడు. కృతి సోఫాలో బబ్బుంది. రిషి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి నెమలికతో పాదాల మీద రాశాడు. కృతి పాదాలు అటు ఇటు కదిలించింది. రిషి తన షర్టు జరిపి నడుము మీద రాస్తుంటే కృతి లేచి కూర్చొని, ఇలాంటి విషయాలు చూసే అమ్మాయి పడిపోయి ఉంటుంది అంది. రిషి తల కొట్టుకుంటూ, నేను ఇలా నీకు మాత్రమే చేశా, అది ఎప్పుడు మన పెళ్ళయ్యాక, ఇంత అనుమానం ఏంటే అని కృతిని హక్ చేసుకోబోయాడు. కృతి లేగు, ముందు ఇది చెప్పు, ఈ నెల రోజుల్లో నీకు హీరోయిన్కి మధ్య రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. రిషి హిహి అంటూ పల్లి కిలిస్తూ, అబ్బో 4 సార్లు జరిగాయి, నేను పర్ఫెక్ట్గా చేశానని అందరూ క్లాప్స్ కొట్టారు అని నోరు జారాడు. అంతే. కృతి సీరియస్గా చూస్తూ అక్కడ ఉన్న పిల్లతో కొడుతూ, ఇప్పుడు అర్థమైందిరా, ఆ సీన్లలో నటించమంటే జీవించుంటావు, అది చూసి ఆ షూటింగ్లో ఎవరితో మనసు పారేసుకుని ఉంటుంది, నీ నంబర్ మీ యూనిట్లో ఎవరి దగ్గరో తీసుకుని ఫోన్ చేసింది అని బాగా కొట్టి పైకి లేచింది. బెడ్రూమ్లో నుంచి దుప్పటి దిండు రిషి ఫోన్ ఇచ్చి, ఇవాళ ఈ సోఫాలో పడుకో అంటూ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. రిషి అనవసరంగా నోరు జారాను, అసలు ఈ నెమలిక ఐడియా మొన్న అంతా సక్సెస్ అయింది, వాళ్ళేంటి నా కొంప ముంచింది అంటూ నెమలికని విసిరేశాడు. లేచి వెళ్ళి తలుపు కొట్టాడు. బుడ్డోడా, తలుపు తీరా ప్లీజ్, నిజంగా నేను నిన్ను తప్ప ఎవరిని ఆ దృష్టితో చూడలేదు. కృతిక తీయదని అర్థమైంది. ఏం చేస్తాం అనుకుంటూ సోఫాలో పడుకొని ఫోను ఆన్ చేశాడు. ఆ నంబర్ నుంచి అలర్ట్స్ ఉన్నాయి. ఎవరివే నువ్వు, నా పెళ్ళం దగ్గర తెగ ఇరికించావు అనుకుంటూ ఉంటే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది కృతి నుంచి. ముందు తన నడుం పిక్కు పంపింది. రిషి ఒసే ఇదేం పనిష్మెంటే అంటుంటే ఇంకో ఇమేజ్ పంపుతుంది. రిషి వీడియో కాల్ చేశాడు. కృతి లిఫ్ట్ చేసి కావాలని నడుముని చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. రిషి ఒసే దయ్యం మొహందాన, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయో నీకు అనగానే కృతి చూచు అయ్యో, నువ్వు రొమాంటిక్ సీన్ సీరియగా తీసావు కదా, మళ్ళీ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా నాకే చెప్తున్నావు. సరే, ఈరోజు నీకు ఈ స్వీట్ పనిష్మెంట్ తప్పదు మై డియర్ హ్యాపీ అంటూ చాలాసేపు రిషిని కవించింది. రిషి రేపు బుడ్డోడా, మార్నింగ్ అయినా తలుపు తీస్తావు, అప్పుడు నీకు మామూలుగా ఉండదు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అనగానే కృతి ఏడ్చావు, నాకు నిద్ర వస్తుంది, ఇక పడుకుంటా అని ఫోన్ ఆన్లోనే ఉంచి పడుకుంది. రిషి షిట్, నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు ఎలా ప్రశాంతంగా పడుకున్నావే, రేపు చెప్తాను ఈ సంగతి అనుకుంటూ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కమ్మటి కాఫీ వాసన ముక్కుకి తగులుతూ ఉంటే మెలకువ వచ్చింది. రిషి చప్పున లేచి కూర్చున్నాడు. చేతులు ఏదో టైట్ అనిపించి చూసేసరికి తలతో కట్టి ఉన్నాయి. రిషి అవి నోటితో గట్టిగా లాగితే వస్తాయి. సరే, ఈ చిన్నుగాడి సంగతి చెప్దాం అని మేడం గారు మీ శ్రీవారు లేచారు కాఫీ అనగానే కృతి
వేడివేడి కాఫీతో వచ్చింది. రోజ్ కలర్ శారీ తలంటు పోసుకుని జుట్టుకు టవల్ చుట్టి ఉంది. రిషి దగ్గర ఉన్నప్పుడు పాపట్లో కుంకుమ పెట్టుకుంటుంది. చేతులకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంది. నడుముని కవర్ చేసింది. రిషిగాడు నిరుత్సాహంగా, ఏంటి నీ శాడిజం? నేను ఇప్పుడు కాఫీ ఎలా తాగాలి అని అడిగాడు. కృతి మెహూనా అని కాఫీని రిషికి తాగించింది. కాఫీ తాగాక టీవీ ఆన్ చేసింది. రిషి గీజర్ ఆన్లోనే ఉంది. వెళ్ళి స్నానం చెయ్యి అనగానే రిషి, ఎట్లనే నా చేతులు కట్టేశావుగా అన్నాడు. కృతి, రాత్రి ఫోన్ చేసిన మీ టక్కులాడికి చెప్పు, వచ్చి హెల్ప్ చేస్తుంది అనేసి కిచెన్లోకి వెళ్ళింది. రిషి నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తాడు లాగేశాడు. బ్రష్ చేసుకుని బయటకు వచ్చి, చిన్నుగా కొంచెం తాడు ఇప్పవే, స్నానం ఎలా చేయను అని అడిగాడు. కృతి రావడం చూసి బాత్రూంలో డోరు వెనక దాక్కున్నాడు. కృతి వచ్చి ఏడి అనుకుంటూ లోపలికి రాగానే డోరేసి తాను కృతి నడుంకు చుట్టి వేసి దగ్గరికి లాక్కొని షవర్ ఆన్ చేశాడు. కృతి, రిషి ప్లీజ్ ఆపు, నేను వెళ్ళాలి అంది. రిషి, నీకు రాత్రి చెప్పా వద్దురా బుడ్డోడా అని, విన్నావా? ఇప్పుడు చూడు అంటూ కృతిని చుట్టేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి టవల్తో తుడుచుకుంటూ తొందరగా మళ్ళీ స్నానం చేసిరా అనేసి వెళ్ళిపోయాడు. కృతి నవ్వుకుంటూ బయటకు వచ్చింది. నార్మల్ డ్రెస్లో రావడం చూసి రిషి, అదేంటి మీ యూనిఫామ్ వేసుకోలేదు అని అడిగాడు. కృతి, నేను 4 రోజులు సెలవు పెట్టాను నీతో ఉందామని అంది. రిషి, నిజంగా అన్నాడు. కృతి, అవును. సరే, ఈ 4 రోజులు ఎక్కడికైనా వెళ్దామా అని అడిగింది. రిషి, వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ మా యూనిట్ వాళ్ళు కాల్ చేస్తే వెంటనే తిరిగి రావాలంటే ఇబ్బంది కదా అన్నాడు. కృతి, అయితే ఏం చేద్దాం అని అడిగింది. రిషి, నన్ను ఆ ప్రశ్న అడక్కు, నేను మా ఆవిడ్ని ఎన్నో చేయాలంటూ కన్ను కొట్టాడు. కృతి వే అంటూ వెక్కిరించి టిఫిన్ చేసి రిషికి తినిపించింది. ఇద్దరు గుడికి వెళ్ళారు. అటునుంచి షాపింగ్. మధ్యాహ్నం లంచ్ బయటే చేశారు. కృతి, నా ఓపిక అయిపోయింది, ఇంటికి వెళ్దామంది. రిషి కార్ స్టార్ట్ చేయగానే మళ్ళీ సేమ్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. రిషి ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల చూసుకోలేదు. ఇంటికెళ్ళి సోఫాలో కూర్చున్నప్పుడు చూశాడు. ఒళ్ళు మండి నంబర్ బ్లాక్ చేశాడు. కృతి వచ్చి తన పక్కనే కూర్చొని టీ ఇచ్చింది. టీవీలో ఏదో రొమాంటిక్ మూవీ వస్తుంది. హీరో హీరోయిన్కి లిప్ కిస్ ఇస్తూ ఉన్నాడు. కృతి, అవును, నువ్వు 4 సార్లు రొమాంటిక్ సీన్స్లో జీవించాను అని చెప్పావు. లిప్ కిస్ నిజంగా పెట్టావా అని అడిగింది. రిషి, చిచి, అసలు అలా ఏం చేయలేదు అనగానే కృతి, రే తాట తీస్తా, నిజం చెప్పు, లిప్ కిస్ లేకుండా రొమాంటిక్ సీన్స్ ఎలా తీస్తారు అని అడిగింది. రిషి టీవీ కట్టేసి, నిన్ను ఇలా వదిలేయడం నాదే తప్పు అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆ 4 రోజులు ఎన్నో తీయటి జ్ఞాపకాలు, ఎన్నో ఊసులు పంచుకున్నారు. కృతికి ఇంకొక క్షణం కూడా రిషిని ఊడిచి ఉండలేనని అర్థమైంది. వాళ్ళ నాన్న రాగానే మాట్లాడేసేయాలి అనుకుంది. రిషి మాత్రం ఆ షూటింగ్ వల్ల నుంచి కాల్ రాలేదని తెగ ఆలోచించాడు. కృతి 4 రోజులు ఉంటే తెలియలేదు. ఆ తర్వాత తనే ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి కాల్ చేశాడు. ఆయన రిషి ప్లేస్లో వేరే హీరోని పెట్టారని చెప్పాడు. రిషి, అదేంటండి, నేను బాగా చేశానని మెచ్చుకున్నారు, ఇంతలోనే ఎలా అని అడిగాడు కోపంగా. ఆయన, నువ్వు ఆ రోజు డైరెక్టర్ని వెనకేసుకు రాకుండా ఉండాల్సింది అని ఫోన్ పెట్టేశాడు. కృతి సెలవులు అయిపోవడంతో రెస్టారెంట్కి వెళ్ళింది. రిషి చాలా డిప్రెస్డ్ అయ్యాడు. కృతికి కాల్ చేసి విషయం చెప్పాడు. కృతి, బాధపడకు నాన్న, ఓ పంచే, మీ డైరెక్టర్ని కలువు, ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అంది. అది విని రిషి, అవును, నేను ఆయనకు కాల్ చేసి వెళ్ళి కలిసి వస్తా అన్నాడు. కృతి, రిషి, నేను సాయంత్రం మా డాడీకి మన విషయం గురించి మాట్లాడడానికి ఫిక్స్ అయ్యా అంది. రిషి, ఇప్పుడు వద్దే, ఇంకేమైనా మూవీ కనెక్ట్ అవ్వని అప్పుడు మాట్లాడచ్చు అన్నాడు. కృతి, ఏ అని అడిగింది. రిషి, అబ్బా అర్థం చేసుకో చిన్ను, నేను ఆ డైరెక్టర్ని కలిసి వచ్చి నీకు కాల్ చేస్తా అన్నాడు. కృతి ఫోన్ పెట్టేసింది. రిషి ఆ డైరెక్టర్కి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి ఎవరు అని అడగగానే, నేను సార్, రిష్విక్. ఓ రిష్విక్, ఎలా ఉన్నావు? ఏమంటున్నాడు మీ కొత్త డైరెక్టర్? ఫైన్ అని చెప్తే అబద్ధం అవుతుంది. ఇంకా కొత్త డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. అదేంటి రిష్విక్, నేను మీకు సపోర్ట్ చేశానని నన్ను కూడా తీసేశారు. ఏంటి రిష్విక్ నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో, అసలు ఆ ప్రొడ్యూసరే తేడా. తన ఎస్టిమేషన్ కన్నా నేనే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నా అని ఆ రోజు రాత్రి నాతో గొడవ పెట్టుకున్నాడు. నేను కన్విన్స్ చేయలేదు.
నా పద్ధతి ఇంతే అన్న, అందుకే నన్ను తీసేశారు. రిషి: సార్, ఇప్పుడు మీరు ఇంకేం మూవీ కమిట్ అవ్వలేదా అని అడిగాడు. నిన్ననే ఒక ప్రొడ్యూసర్ని కలిశారు రిషి. సార్, కాల్ మీ రిషి. ఓకే రిషి. అయితే ఆయన నా స్టోరీస్ విన్నాడు. ఏ విషయం 2 డేస్లో విషయం చెప్తా అన్నాడు. సార్, నాకేమైనా ఛాన్స్ ఉంటే చెప్తారా? అయ్యో తప్పకుండా రిషి, ఇది నీ నంబరేగా? అవును సార్. సరే, నేను కాల్ చేస్తా. బాయ్ రిషి. రిషి ఫోన్ పెట్టేసి జిమ్కి వెళ్ళాడు. 4 రోజులుగా మా ఆవిడ చేతి వంట తిని 4 కేజీలు పెరిగా. ఈ బుడ్డోడు కూడా తను తినిపిస్తూ మొగుడు మీద ప్రేమతో ఎక్కువగా పెడుతుంది. ఈసారి నుంచి నేనే తినాలి అనుకున్నాడు. వారం రోజుల తర్వాత రిషికి ఒక కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి రిషి, నా నంబర్ బ్లాక్ చేసావు? రిషి: ఏయ్ నువ్వా? నేనే. ఏం కావాలి తల్లి నీకు? నువ్వే కావాలి అంటూ నవ్వుతుంది రిషి చిరాగ్గా. అందుకే నీ నంబర్ బ్లాక్ చేసింది అంటూ పెట్టేశాడు. మళ్ళీ కాల్ వచ్చింది. రిషి: నీ కాల్ షీట్స్ కావాలి. రిషికి ఆ డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది. రిషి కోపంగా: అసలు ఎవరినో, నా గురించి తెలియక నా కటౌట్ చూసి సాఫ్ట్ అనుకున్నావేమో, కానే కాదు. ఇంకోసారి కాల్ చేస్తే బాగోదు. ఏదో ఆడపిల్లవని వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు. రిషి: నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏయ్, కాల్ మీ రిషిక్ అని చెప్పా. విషయం చెప్పు. ఫోన్లో చెప్పేది కాదు. నేను చెప్పిన చోటికి రా. నేను రాను. అయితే నేనే వస్తా. గో టు హెల్ కాదు, కమింగ్ టు యూ అని ఫోన్ పెట్టేసింది. రిషి ఉన్న టెన్షన్ చాలదు అన్నట్లు ఇదో గొడవ అయిపోయింది అనుకుంటా డైరెక్టర్కి కాల్ చేశాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి: సారీ రిషి, ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకి హీరో ఆల్రెడీ ఉన్నాడట. నేను నెక్స్ట్ నీకు తప్పక ఛాన్స్ ఇస్తా అనగానే రిషి: ఇట్స్ ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు. రెస్టారెంట్ నుంచి కృతి బయటకి రాగానే మళ్ళీ సేమ్ బోకే. అది 4వసారి. కృతికి మార్నింగ్ నుంచి తల తిరగడం, 2 సార్లు వామిటింగ్స్ అవడంతో అసలే చిరాగ్గా ఉంది. ఆ బొక్కెను అక్కడ పడేసి సుప్రజకి కాల్ చేసింది. అక్క, చెల్లి, నేను మెసేజ్ చూసా. మా ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్కి రా. లొకేషన్ షేర్ చేసా. బెటర్ ఆటోలో రా. ఓకే అక్క. కృతి ఆటో తీసుకుని సుప్రజ చెప్పిన హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ తన కోసమే వెయిట్ చేస్తుంది సుప్రజ. కృతిని చూసి నవ్వుకుంది. అక్క, ఎందుకు నవ్వుతున్నావు? సుప్రజ: ఏం లేదు రా అంటూ లోపలికి తీసుకెళ్ళి టెస్ట్ చేసింది. ఒక అరగంట తర్వాత సుప్రజ వచ్చి కంగ్రాట్స్ మమ్మీ అంది. కృతి: ఏంటి అనగానే, మీ హీరో డాడీ అవుతున్నాడు, యు ఆర్ ప్రెగ్నెంట్ అని నవ్వింది. కృతి ఆశ్చర్యంగా 1 నిమిషం అలాగే ఉండిపోయింది. తర్వాత నిజంగానా అంటూ సుప్రజని హగ్ చేసుకుంది. సుప్రజ కృతి నుదుటిన ముద్దు పెట్టి, మా మరిది ఇంత ఫాస్ట్ అనుకోలేదు చెల్లి, ఇంకా లేట్ చేయకు, ఇవాళే డాడీతో మాట్లాడు. రిషి ఇంకా సెటిల్ అవ్వలేదని ఆలోచించకు. ఏమో, ఎవరికి తెలుసు, మీ బేబీ వాళ్ళ నాన్నకి హీరో ఛాన్స్ ఇప్పిస్తుంది అంది. కృతి: సరే అక్క, నేను ముందు ఈ విషయం రిషికి చెప్తా అంటూ ఫోన్ తీసింది. సుప్రజ: బుద్ధు, ఇలాంటివి ఫోన్లో కన్నా డైరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది. రిషి హ్యాపీనెస్ చూడొచ్చు అనగానే కృతి: నిజమే అక్క, సరిపదా నాన్నతో మాట్లాడదాం.